ఇప్పుడు లక్కీ టికెట్ అని ఈ మధ్యన స్టార్ట్ అయింది. అది రూ. 1000 ఇస్తే ఒక పూజ, 2000 ఇస్తే ఇంకొక రకంగా దేవుడిని చేరుకునే విధానం చూడడం. ఇంకా 4000 మనం పే చేస్తే డైరెక్ట్‌గా లక్కీ టికెట్‌ని వాళ్ళే ఇచ్చేస్తున్నారనమాట. ఇలాంటివన్నీ ప్రజలకి మోసం చేసేలాగా పబ్లిక్‌గా తెలిసేలా చేస్తున్నా గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతుంది? ఇది ఇది మరీ జోకు. గవర్నమెంటే ఈ లూటీ పని చేస్తుంది కదరా! చేసేదే వాళ్ళు కదా నాన్న. ఈ మోసం చేసేదే గవర్నమెంట్ కదా! అంటే ఈ నాన్‌సెన్స్ పని చేసే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎప్పుడైనా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో దిగి బయటకొస్తుంటే కుడి పక్కన ఒక చిన్న ఆహ్, కార్నర్‌లో షాప్‌లా పెట్టారు. ఏంటది? 10,500 కట్టండి. హ్మ్. రాత్రి ఫ్లైట్ దిగావా? 10,500 కట్టి పొద్దున్నే దర్శనం. డైరెక్ట్. దాని పేరు శ్రీవాణి ట్రస్టు. హ్మ్. గత 5, 4.5 ఏళ్లలో ఎన్ని వందల కోట్లు వచ్చుంటది? అవును. నేను అడిగా. ఈ డబ్బుని ఏం చేస్తా ఏం చేశారు? ఆన్సర్ ఏం పెట్టారంటే 600 గుళ్ళు కట్టించాం అని చెప్పారు. హ్మ్. ఆ గుళ్ళు ఎక్కడ అని ఎక్కడ? అడిగాను. ఆన్సర్ లేదు. కానీ ఈ డబ్బుతో పాస్టర్‌లకి జీతాలు ఇచ్చారు. హ్మ్. ఇది మాత్రం నేను చెప్పగలను. పాస్టర్‌లకి జీతాలు ఇచ్చారు. ఇంకో మన డబ్బులు ఎవరికిస్తున్నారు? మన ఫస్ట్. దైవాన్ని విమర్శించే వాళ్ళకి. అంటే మన వేలే మన కన్ను. హ్మ్. కాబట్టి ఇక్కడ దొంగలు వేరే వాళ్ళు ఎవరు కాదు. గవర్నమెంటే దొంగ. ఈ రీసెంట్ మీకు తెలియని పాయింట్ చెప్తున్నాను. ఏంటది? శ్రీశైలంలో పులిహారలో కోడికి సంబంధించిన ఎముకలొచ్చింది. పులిహారలో, గుళ్ళో. ఎందువలన? నేను టీటీడీ వాళ్ళని ఒక క్వెషన్ అడిగా. ఏ మసీదులోను, చర్చిలోను హిందూస్ ఉండరు. అవును. మరి గు గుడిలో మాత్రం గుడిలో ఈ దరిద్రం అంతా కలుపుతుంటారు. అవును. నేను అడిగిన ప్రశ్న అంటే 5, 6 ఏళ్ల క్రితం అడిగా. టీటీడీలో అందరూ హిందువులే అని ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అన్నా. నేను ఒక సామాన్యుడిని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరు? ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ హూ వర్క్డ్ ఫర్ 5 సీఎంస్. తెలుసా? కొంచెం. ఎన్టీఆర్ దగ్గర, వైఎస్ఆర్ దగ్గర, ఇంకెక్కడెక్కడో 5గురు సీఎంల దగ్గర పనిచేశాడు ఆయన. అలాంటి ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన మేము టీటీడీలో పనిచేసే వాళ్ళని హిందువులా కాదా చెక్ చేస్తాం అన్నాడండి అంతే. హ్మ్. అలా అన్నారో లేదో ఆయన ఉద్యోగం ఆయనకి తెలియకుండా పోయింది. ఆయన టీవీలో చూసి ఓహో నాకు ఉద్యోగం లేదని తెలుసుకున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు సచ్ ఆఫీసర్స్. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే ధర్మనాశనం చేస్తుంది. దుష్టులు అంత నాశనం చేస్తున్నప్పటికీ నికృష్టులైనటువంటి ప్రజలు వాడు మా పార్టీ, వాడు మా కులం అనుకునేటువంటి నీచులు ఉన్నారు. కాబట్టి పార్టీయే ముఖ్యం, కులమే ముఖ్యం అనుకునే దరిద్రులు హిందువులు కాదు. నాకు దేవాలయం ముఖ్యం, ధర్మం ముఖ్యం, దైవం ముఖ్యం అనుకునేవాడు మాత్రమే హిందువు. ప్రమాదం ప్రభుత్వంతో కాదు, దొంగ హిందువులతో. ఇప్పుడు